హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు తిరుపతి అనమాట. ఇంకా చాలా టెంపుల్స్ కూడా వెళ్తున్నాము. ఎట్లా ఏంది అనేది ఇన్ డీటెయిల్గా వ్లాగ్ అనేది చేస్తానమాట. ఈ వ్లాగ్ నేనే కాదు, మా అన్న కూడా ఉన్నాడు అనమాట, శుభం అన్న. మొత్తం వ్లాగ్ వచ్చేసి మోటో వ్లాగ్ లాగా అవుతుంది అనమాట. షార్ట్స్, రీల్స్ అన్నీ అన్న ఛానల్లో, నా ఛానల్లో కూడా వస్తాయి అనమాట. ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోరి అన్న ఛానల్ కూడా. ఛానల్ కోసం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ముందున్న బ్లాగ్స్ అన్నీ ఐబాల్ అయితే పింగ్ అవుతాయి. ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ వెళ్తున్నాం అన్ని షార్ట్ రీల్స్ ప్లస్ లాంగ్ వీడియో అన్న ఛానల్లో వస్తుంది, మన ఛానల్లో కూడా వస్తుంది గైస్. ఓకేనా? నచ్చితే తప్పకుండా హైప్ అయితే వేయండి. హైప్ ఇస్తే మన ఛానల్లో బూస్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పటివరకు సంక్రాంతి కంటెంట్ ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో అట్లనే ఇది కూడా సపోర్ట్ చేయర్రి అన్నకు, నాకు. ఓకేనా గైస్? ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎల్బీ నగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట మేము. ఇక ఇదికైనా స్ట్రేట్ ఒకటే రూట్ అట్లానే. ఇంత మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా హెవీ డ్రైవ్ దొరుకుతారా అబ్బా. ఇక్కడ ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ అట్లా అని ఇక్కడ బండి ఆపేసి ఇక కొంచెం స్ట్రెస్ అవుతున్నాం అనమాట. అటు ఇటు కూర్చున్న కాడనే ఉంటే కొంచెం కాళ్ళు చేతులకు వస్తే అని దిగినాం అనమాట. అట్లా అని ఇంకెళ్తాము, ఇంకా ఏడేడికి వెళ్తాం ఏంది అనేది అంతే ముందు చూపెడతా. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిర్రు. అట్లనే ఇప్పుడు మా అన్నకు కూడా సపోర్ట్ చేయర్రి. ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కంపల్సరీ ఇస్తాం గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. ఏ కంటెంట్ కావాలి, ఎట్లా చేయాలి ఏంది అనేది ట్రై అయితే చేస్తున్నాము. ఇంకా మీరు అడిగిన కంటెంట్ కూడా కంపల్సరీ ఇస్తాం. ఓకేనా? ఇంకా ఇప్పుడు ముందెళ్ళినాక చూద్దాం ఇక్కడ ఏ పేమెంట్. చాలా రైడర్స్ నడుస్తారు అనమాట. అది అన్నంగా రెడీ పోతున్నావు బ్రో? రెడీ పోతున్నావు? మచిలీపట్నం. మచిలీపట్నం. అచ్చా, ఓకే. మీరు? తిరుపతి. తిరుపతి. తిరుపతి అక్కడ ఎక్కడ తిరుగుతారు మీరు? విజయవాడ వెళ్తారా? విజయవాడ కాదు, ఇక్కడ నుంచి నల్గొండ, నెల్లూరు, అక్కడ నుంచి తిరుపతి. ఎక్కడ నుండి హైదరాబాద్ ఉంటారు? హైదరాబాద్. ఏం కానీ బాగా అదే మిమ్మల్ని చూసిన లగేజ్ ఉంది కదా, అందుకే అడిగినా ఎక్కడ వెళ్తున్నాను. ఏదో మొన్న తీసుకుని 2-3 నెలలు అవుతుంది. ఓకే, సరే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అని చెప్పి ఇంకా ఇంటికే డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఎక్కడ? మచిలీపట్నం. మచిలీపట్నమా? ఆ. ఓకే. యాక్చువల్లీ మిమ్మల్ని టోల్ ప్లాజా ముందే చూసాను, ఆగుదాం అనుకున్నాను. అవునా? అవును, అక్కడ ఆగినాం లెఫ్ట్ సైడ్ లా. ఏడి పోతారు? గుంటూరు పోతారా? ఓకే, అంటే అక్కడనే ఉంటారా? అక్కడ. ఓకే, నేను తిరుపతి పోతున్నా, హైదరాబాద్ నుంచి తిరుపతి. ఇప్పుడు దాకా వస్తారు అయితే. మరి రోడ్లు మంచిగా ఉంటాయి మనకి. రోజు బాగుంటా. తిరుపతి దాకా పర్లేదు, మరి మంచిగా వెళ్తారు. మంచిగా ఇట్లా రైడర్స్ చెప్తారే ఉంటారు అన్నా కదా, చెప్తారే అతను మాట్లాడుతారో పోతున్నతో. 439 kilometers guys. 39 kilometers తిరుపతికి. గైస్ మేము ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. ఐ థింక్ సో అది తెలంగాణ బార్డర్ అనుకుంటా. పోతున్నాం, ఆ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ ఉంది. చూడరి కనబడుతుంది అనుకుంటా తెలిసి. గైస్ మధ్యలో ఆపిలాం గైస్, ఆపేసి వీడియోలు తీస్తున్నాం అనుకో. ఒక చిన్న వీడియో తీసినాము అట్లానే. అన్న వచ్చిండు. ఇగో ఇప్పటికన్నా చెప్పినా కదా, ఇట్లా ఊర్లలో ఇదంతా కామనే, బర్రెలు ఇవన్నీ. ఇది బర్రెల గుంపు వచ్చేసింది గైస్, ముంగడికి వచ్చేసి బెర్రీ
బెర్రీ వచ్చింది గైస్ వీడియోలో. అన్న రైడింగ్ చేసుకుంటూ బ్లాగ్ చేస్తుంటూ రీల్స్ చేస్తుంటూ అన్ని కవర్ చేస్తుంటూ గైస్ 360 లా తాత చూస్తుండు గైస్. తాత ఇట్లా మంచి గైస్ కుక్కలు కొట్లాడుతున్నా గైస్. ఫస్ట్ టోల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గైస్ మళ్ళీ ఒక చిన్న బ్రేక్ అని ఆగినాం అనమాట. అయితే 3rd or 4th బ్రేక్ మాది యాక్చువల్లీ. అమ్మ వాళ్ళ చిన్న డాబా కాడ ఆగినాము. అమ్మ వాళ్ళ డాగ్ డోగి డోగి ఏ డాగి డాగి సన్సెట్ చూడరు గైస్, అంతా మంచిగా కనబడుతుంది. ఆడ బంతిపూలు ఉన్నాయి, బంతిపూల కాడ చిన్న ఫోటో మీద దిగుదాం గైస్. నేను బంతిపూల దగ్గరకు వచ్చిన గైస్. బంతి జామంతి బంతిపూల తోట అంటారు గైస్. చూస్తుర్రా ఇలానే ఫిష్లు కూడా ఉంటాయి గైస్, చిన్న ఫిష్లు. చూడ అన్న అన్న ఆడు ఉన్నాడు చూడు, ఆడికైనా వస్తుంది చూడు. గైస్ సెకండ్ స్టోల్స్ గేట్ అన్నమాట ఏపీలా. ఇది కూడా దాడుతున్నాము గైస్. ఇగో డాబా కాడ మళ్ళీ ఆగినాం అనమాట. లైట్ గా తినేసి మళ్ళీ వెళ్ళాలి. కొంచెం తకాయించిపోతున్నాం కానీ చాలా మంది వచ్చారు ఇక్కడ మాట్లాడుతారు. పోతున్నాం ఐడి చెప్తే అది యూట్యూబ్ ది, ఇన్స్టాది వేరే ఉంటది. అన్నది కూడా ఛానల్ ఇది ఏ ఊరి పేరు ఏంది బ్రో? ఉప్పరపాడు. ఇక్కడికి తిరుపతి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి అప్రాక్సిమేట్? 450 దాకా 450. 450. మాకు మ్యాప్ లా 3 చిల్లర చూపెడుతుంది. అయితే అంతే తప్పు కదా అది. మేము మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్నాం అట్లా. థ్యాంక్ యూ బ్రో. ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లియన్ రైడర్ కూడా హెల్మెట్ బ్రో పెట్టుకోవాలా పక్క. మన వాళ్ళందరూ అయితే బండి ఎక్కిర్రు అనమాట. అన్న కూడా బ్లాగ్ చేస్తలే ఉన్నాడా? ఏదో ఒకటి చెప్పుర్రి, సిగ్గుపడకుర్రి. చూస్తారు బ్లాగ్ అంతా. ఫాలో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తింటాము అట్లా. మంచిగా అనిపించింది గైస్ అట్లా వచ్చి కలవడం కదా. నో అదే నో డ్రింక్స్ అనమాట, నో ఆల్కహాల్ అవన్నీ ఏం నాట్ అలౌడ్ అట్లా అని కదా. మంచిగా ఉంది కదా, నో ఆల్కహాల్ ఓన్లీ ఫుడ్ అట్లా ఉండాలి గైస్. సలాడ్ అయితే పెట్టి పోయిండు. సలాడ్ ఇప్పుడే చెప్పిన వచ్చేసింది రోటీ పన్నీర్. టేస్ట్ చూస్తున్నాం గైస్ ఫస్ట్. గైస్ సూపర్ ఉంది. మెంటల్ అంటే మెంటల్ ఉంది గైస్. బిల్లు చూడు గైస్ ఎంత అయింది? 350 మాత్రమే గైస్. ఆ పక్క డాబాలో తిన్నాం, ఈ డాబాకి వచ్చినాం గైస్. ఇక్కడ జ్యూస్ గీరా తాకి మళ్ళీ ఇడికైనా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ అట్లానే గైస్. ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఒక 10 లీటర్స్ కొడుతుర్రు గైస్. ఇంకో జాలు అయితే ఆగినాం అనమాట. మళ్ళీ కొంచెం టీ గిన తాగేసి స్టార్ట్ అవుతాము. అట్లానే ఫోన్ గిన మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడాలా లేదా అని అవన్నీ అయితే చేస్తున్నాం అనమాట.
గైస్ 8th టోల్ గేట్ అప్ప ఇది గైస్ ఫైనల్ గా అయితే వచ్చేసినాము. టోకన్స్ గురించి అని ఆడ కండక్టర్ అంకుల్ని అడగడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అట్లా అని గైస్ మీదికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక వాళ్ళు మీదికి పంపిస్తారా లేదా చూడాలి. ఇది వచ్చేసి టోల్ అన్నమాట. ఈ టోల్ కాడ చెకింగ్ అనేది జరుగుతుంటది. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో ఏమో గైస్ చూడాలి. అదేంది ఇదేంది అని అడుగుతూనే ఉంటారు. ఆడ మీద చూస్తారు కదా వెంకటేశ్వర స్వామిది గుర్తు, అక్కడి వరకు పోవాలి ఇప్పుడు మనం. గైస్ లోపలికైతే వచ్చినాం అనమాట. 2 క్లిప్స్ తీసిన, అవి డిలీట్ చేసిండు యాక్చువల్లీ. అట్లానే అగో శుభమాన ఫోటోలు తీసుకోండి. కొంచెం వెళ్తురు వస్తే పోదామని ఆగినాం. మస్తు చీకటి ఉంది. చీకట్లో పోతే మనకి లైక్ ఏంటంటే కెమెరాలో కూడా మనకు అంత మంచి వ్యూ రాదు. సో 5 o'clock వచ్చి సన్ రైజ్ గురించి ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసినాం మేము. సన్ రైజ్ అయిపోతే 6:20 అయింది టైం. ఇంకొక 10 minutes వెయిట్ చేసి కొంచెం మంచి వెళ్తురు వచ్చినాక వస్తుంది. క్లైమేట్ అయితే వెదర్ మొత్తం ఫాగ్ ఉంది. క్రేజీ వస్తాయి ఇప్పుడు మీది పోయినాక మొత్తం వీడియోస్. అందుకే ఆగినాం. సన్ రైజ్ స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట. మధ్యలో అన్ని సినిమాటిక్ షార్ట్స్ రీల్స్ అన్ని వస్తాయి అనమాట. మీదకి వచ్చేసినాం. గైస్ ముందు చేయించుకుంటారు అంటారు కదా, అట్లానే అనమాట యాక్చువల్లీ. గైస్ కళ్యాణ కట్టుకాడికైతే వచ్చినాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ గుండు చేసుకుంటున్నా అనమాట నేను. ఇగో వీడైతే పెట్టేసినాం ఇక బండి. ఇప్పుడు బట్టలు అవన్నీ తీసుకొని లోపల పోవాలి. బయట వచ్చేసి ఇవన్నీ షాప్స్ ఉంటాయి. ఇట్లా పంచ కావాలంటే పంచ కొనుక్కొని వేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. అట్లా సేపట్లో గుండు అయిపోతా అట్లా అని గుండు చేసే నంబర్ 30 నంబర్ ఇచ్చింది. 30 నంబర్. ఆ గైస్ కళ్యాణ కట్టు అన్నా కదా, ఇదే అనమాట. గుండు చేసుకుంటారు అనమాట ఇక్కడ. గైస్ గుండు అయితే వేయించుకున్నా గైస్. గుండువే కాసా ఇటు బండి అయితే ఇటు తెచ్చేసినాం గైస్. ఇప్పుడు ఈ బండి పార్క్ చేసి గుడి దగ్గరికి వెళ్తున్నాం గాయస్. లెఫ్ట్ సైడ్ నుంచి పోయి ఆ ఎంట్రన్స్ ఎట్లుంటది ఏంది ఆడ ఫోటోలు, ఒక చిన్న రీల్ వీడియో అది అంతా తీసుకుంటాం అనమాట. అట్లా అని గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఏం కనబడతలేదు కదా, నాకు అల్లు గిల్లు ఏం కనబడతలేదు ప్రాపర్గా. అందుకే బ్యాక్ సైడ్ కెమెరాలా కంటిన్యూ చేస్తా. వాన చుక్కలు పడుతున్నాయి గైస్. గైస్ ఆల్రెడీ అయితే మొత్తం బ్లాగ్ అయితే కవర్ చేసినాము. ఇంకొక బ్లాగ్ వస్తాము, ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. అది కూడా అన్న ఛానల్లో వస్తుంది. ఓకేనా? ఇంకా రీల్స్ ఎట్లా అనిపించింది, షార్ట్ వీడియోస్ ఎట్లా అనిపించింది అయితే కామెంట్ చేయండి. గైస్ ఇది లోపల మొక్కేసి రాగానే ఈ పుష్కర్ని అనమాట. ఈ పుష్కర్ లో చూస్తారు అనుకుంటా ఆల్రెడీ. అలా చాలా మంది చిన్నపిల్లలు స్నానం అయితే అట్లా. గైస్ వరా దేవుణ్ణి అయితే మొక్కేసి కూర్చున్నాం అనమాట ఇక్కడ జరసేపు అట్లా అని. ఇగో బ్యాక్ సైడ్ ఇప్పుడు ప్రసాదం ఒకటి తీసుకోవాలి. ప్రసాదం తీసుకొని ఇక రీల్స్ కోసం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకుంటున్నా గైస్. గైస్ లడ్డు కౌంటర్ అయితే పోతురా. లడ్డు కౌంటర్ పెట్టి చూడు గైస్, రైట్ సైడ్. ఇగో అన్న లడ్డు పట్టుకుపోతాడు. బంగారం, అది బంగారం. గైస్ ఇగో అక్కడైతే మొక్కేసినాం అనమాట. మళ్ళా వరాహస్వామిని మొక్కినాం, ఇక్కడ హనుమంతుని మొక్కినాం. ప్రసాదం అంతా తీసుకున్నాం, అంతా వైండప్ అయితే అయిపోయింది. ఇగో
ఇక మేము అంతా ప్యాక్ చేసుకోవాలి, ఒకటి తినాలి ప్లస్ చిన్న షాపింగ్ చేయాలి. చిన్న గిఫ్ట్ కొన్నాం గైస్ బైక్ కి. దిష్టి తాకుతుంది గైస్, బండికి దిష్టి పెడుతుర్రు చూడు, అప్పటికే మొత్తం బురద బురద అయింది, అందుకే చిన్న గిఫ్ట్ తీసుకున్నాం. గోవిందా గోవిందా. గైస్ ఐ హోప్ ఈ వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటా. తిరుపతిది ఫస్ట్ టైం మోటో వ్లాగ్ లా మా అన్నతోనైతే వచ్చిన అనమాట. వీడియోస్ ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు, నాకు మా అన్నకు. ఓకేనా, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయరు. ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తుంటారు, రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూనే ఉంటాం. అన్న ఇంకొక కొత్త ఛానల్ పెడుతుండు గైస్, అది కూడా నా ముందు ఇంకొక వ్లాగ్ వస్తుంది అనమాట. అది కూడా శ్రీకాళహస్తికి పోతున్నాము, అది ఇంకొక సపరేట్ వ్లాగ్ వస్తుంది, అది కూడా చెక్అవుట్ చేసుకోర్రి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా పింగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నాం, మా అన్న కూడా అట్లనే సపోర్ట్ చేస్తుంటారు. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.